నేను మీతో ఇప్పుడు ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. చాలా మంది అయితే ఆర్మీ వైఫ్స్ గురించి వాళ్ళు ఎందుకు హస్బెండ్ ఎంబడే ఉండడానికి ఇష్టపడతారు, ఇంటి దగ్గరనే ఉండొచ్చు కదా, వాళ్ళ పిల్లలను చూసుకోవచ్చు, ఇంటి దగ్గరనే హ్యాపీగా ఉండొచ్చు కదా అని అనుకుంటుంటారు. ఒక సోల్జర్ వైఫ్ కి ఎంత పెద్ద ఇల్లు ఉన్నా, అందులో ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నా సరే, అందులో దొరకని ఆనందం ఒక ఆర్మీ క్వార్టర్స్ లో మాత్రమే, తన హస్బెండ్ వెంబడి ఉన్నప్పుడు మాత్రమే దొరుకుతుంది. ఆర్మీ క్వార్టర్స్ ఎలా ఉన్నా సరే హస్బెండ్ తో పాటు అడ్జస్ట్ కావడానికి ఎందుకు ఇష్టపడుతుందంటే రీజన్ కూడా ఉంటుంది దానికి కూడా. డే అంతా డ్యూటీలో ఉండి అట్లీస్ట్ ఒక గంట సేపు అయినా పిల్లలతోన మాతోన టైం స్పెండ్ చేస్తారు కదా, ఆ టైం కోసం అయితే మేమైతే వెయిట్ చేస్తుంటాము. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మాత్రమే తల్లితోనే గానీ తండ్రితోనే గానీ ఆడుకోవడానికి ఇష్టపడుతుంటారు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళైతే మనతోనే ఆడుకోలేరు. మేము ఇంటి దగ్గర ఉన్నట్లయితే ఈ హ్యాపీనెస్, ఈ ఎంజాయ్మెంట్, వాళ్ళు డాడీతో టైం స్పెండ్ చేసేదైతే ఏవైతే ఉండవు. ప్రతి ఒక్క సోల్జర్ వైఫ్ అయితే తన పిల్లలకి తల్లి ప్రేమతో పాటు తండ్రి ప్రేమను కూడా ఇవ్వాలని, ఎంత కష్టమైనా సరే, ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే హస్బెండ్ తో ఉండడానికి ఇష్టపడతారు కానీ దూరంగా ఉండడానికి మాత్రం అసలు ఇష్టపడరు. నా వీడియోస్ ఎవరైనా సోల్జర్ వైఫ్స్ చూసినట్టయితే మీకు ఇంటి దగ్గర ఉండడం ఇష్టమా, ఆర్మీ క్వార్టర్స్ ఇష్టమా అనేది కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.